హేమ తప్పు చేసింది, ఇదొక వాదన. హేమ తప్పు చేయలేదు, ఇదొక వాదన. మీరు రెండో వైపున నిలబడ్డారు. ఎందుకు హేమని అంతగా సపోర్ట్ చేస్తున్నారు మీరు? నేను హేమ అని కాదు, హేమని ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం కాదు. నేను అక్కడ నేపథ్యం వేరే. నేను ఎందుకు మనం ఆధారాలు లేకుండా మన వాళ్ళ మీద మనం ఎందుకు రాళ్ళు వేయాలి? ఓకే, ఆధారం లేదు. ఆ అమ్మాయి అక్కడ, ఈ అమ్మాయే కాకుండా 5 మోడల్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటికి రాలా. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది, వాళ్ళ పేర్లు బయటికి రాలా. అక్కడ డ్రగ్స్ కోసం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, డ్రగ్స్కి వచ్చాము. డ్రగ్స్ సప్లై చేసిన వాడి వివరాలు ఏమన్నా ఆచూకీ చెప్పారా? చెప్పాలా. అక్కడ డ్రగ్స్ పట్టుకున్నామన్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు, ఎవరి జేబులోంచి పట్టుకున్నారు, ఎవరి సూట్ కేసులో పట్టుకున్నారు, వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి రాలా. అక్కడికి 60 మందిలో ఎవరు పేర్లు, వాళ్ళు కన్నడీగులు కాపాడుకుంటున్నారు. ఆ 5 అమ్మాయిల పేర్లు మోడల్స్ ఎందుకు పేరు రాలా, ఎందుకు బయటికి రావట్లా? అది క్రికెట్ బెట్టింగ్, చీర్ గర్ల్స్, ఆ గ్రూప్ అంతా. సో వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. విషయం తేలేదాకా ఈ లోపల బురద ఇటు దోసేస్తే, ఈ బురద ఇక్కడ మన తెలుగు వాళ్ళు దొరికితే చాలుగా సునకానందం మన మీద మనం రాళ్ళు వేసుకుని ఆనందించేవాళ్ళు తెలుగు వాళ్ళు ఫస్ట్. తమిళోడు వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకుంటానికి ఆలోచించరు, చివరిదాకా వాళ్ళు సమర్థించుకుంటారు. తప్పు జరిగితే అప్పుడు ఒప్పుకుంటారు. తప్పితే కన్నడ పోడు కానీ, మలయాళ పోడు కానీ, తమిళోడు కానీ, గుజరాతీవుడు కానీ ఎవడైనా వాళ్ళని కాపాడుకుంటారు. అవసరం వచ్చే ఫైనల్ అయినప్పుడే ఇలాగ ఎదుగో తోక అంటే ఇదిగో పులి అని ట్రోలింగ్ చేయటం మన తెలుగు వాడుకున్న దౌర్భాగ్యం. అందుకని 12 ఏళ్ల వయసులో రాశాను నేను, తెలుగు వాణ్ణిరా అనే వెలుగు వాణ్ణిరా, ఉప్పులాగా చంద్ర నిప్పులాగా రగులు వాణ్ణిరా, సముద్రంలో విశ్లేషణ ఒక సమాజాన్ని సృష్టించగలిగిన సమర్థుడినిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తిరెక్కు, దౌర్భాగ్యం నా సౌభాగ్యంరా. దాహం వేస్తే పానీ అంటాను, వాటర్ అంటాను, కానీ మంచినీళ్ళు మాత్రం అడగను రా, తెలుగువాడిని రా, వెలుగువాడిని రా, 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుడిని అని చెప్పాడు. ఇది మన దాస్య బుద్ధి, ఇది తెలుగువాడి దాస్య బుద్ధి. మన మీద మనం బురద వేసుకుని సునకానందం పొందే బుద్ధి మనది. ఆధారాలు చెప్పారా? అమ్మాయి పోలీసు వాళ్ళు ఏమన్నా ఆధారాలు రిలీజ్ చేస్తారా? ఇదిగో మేము బ్లడ్ టెస్ట్ చేసాం, బ్లడ్ శాంపుల్